దైవజనుడు అయిన నువ్వు సంఘంలో విభేదాలుంటే ఖచ్చితంగా దాన్ని ఖండించాలా. అలా ఖండించిన పక్షంలో ఆ సంఘం ఎదుగుదల ఉండదు. ఇక నువ్వు ఈ కులాల మధ్య కొట్టుకున్న వాళ్ళు మా కులం అని ఎర్రయ్యేవాడు వాడు ఆడే ఉంటాడు. ఆడగూతురైనా మగోడైనా సరే, యవనస్తుల్లో మగోళ్ళ యవన పురుషులైనా యవన స్త్రీలైనా సరే మా కులం అనుకుంటే వాడిని ఆడే పెడతాడు. ఇక రానీడు పరలోకానికి కూడా రాడు. వాడు పరలోకానికి కూడా రాడు. నేను గ్యారెంటీ ఇస్తా. స్టాంప్ పేపర్ తెచ్చుకో, సంతకం కూడా చేస్తా. నేను పరలోకానికి కూడా రావు నువ్వు. మా కులం అనే గజ్జి నీకు పట్టిందంటే ఆ దరిద్రం వదిలేదాకా మంచంలో పెట్టాను నీ పులుసంతా తీసి తీసేని సరే లైన్లో పెట్టుకుంటాడు. నిన్ను ఒకవేళ పరలోకానికి తీసుకెళ్ళాలనుకుంటే, పరలోకానికి తీసుకెళ్ళాలని ఆ ఆలోచన కనుక లేదనుకో, అట్లానే కుషికించుకొని ఆడే చచ్చేలా చేస్తాడు. చివరికి నువ్వు నిత్య నరకమే.